ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయము 33వ వచనం. 2 Samuel 22 and verse 33. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. God is my strength and power, and he maketh my way perfect. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. చక్కని పాట మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో వింటున్నాం. ఈ పాట పాడేది మనందరికీ ప్రియమైన వాడు. అనేకమైన సార్లు ఆయన జ్ఞాపకం చేసుకుని బలం పొందుకుంటూ ఉంటాం. అవునండి, దావీదు మహారాజు. దావీదు యొక్క గొప్పతనానికి కానీ, బలానికి కానీ, శక్తికి కానీ, జయానికి కానీ కారణం ఏమిటంటే నా దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరి, ఆ విధముగా నువ్వు చెప్పగలవా? నా దేవుడు నాకు బలము, నా దేవుడు నాకు శక్తి, నా దేవుడు నాకు జయము ఇస్తాడు అని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా ఇలాంటి పాట నువ్వు పాడగలవు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవముల తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మరి యొక్క దినాన్ని చూసే కృప మీరు మాకు ఇచ్చినారు. ఆస్తుని బట్టి, అంతస్తులు బట్టి, ధనధాన్యాలు బట్టి, జ్ఞానం బట్టి మాకు లైఫ్ ఉండదు, కానీ మీరు మీ కృప మా పట్ల చూపెట్టారు కాబట్టి మేము బ్రతుకున్నాం నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి దావీదు యొక్క ఉన్నతమైనటువంటి పాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను ఎంత సంతోషంతో, ఆనందంతో గంతులు వేస్తూ ఈ యొక్క పాట పాడుతున్నాడు. అంటున్నాడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. అబ్బా, ఎంత చక్కని ఆదరణతో తనున్నాడు ప్రభువా. మా జీవితంలో కూడా ఇలాంటి పాట మేము పాడాలని మీరు ఆశపడుతున్నారు. ఎందుకంటే మా జీవితాల్లో పొందేటువంటి ప్రతి శ్రమలో కూడా మీరు మాతో ఉంటే మాకు బలము, విజయము. కాబట్టి నాయన సహాయం చేయండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ వైపు చూస్తే మాకు బలాన్ని ఇస్తావు. కాబట్టి యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప శిలువ కార్యము మాకు విడుదలనిచ్చింది. పాపం ముళ్ళను జయించడానికి కృపణిస్తుంది ప్రభువా. కాబట్టి మీ వైపు చూసి అన్ని స్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో జయం చూడడానికి సహాయం ఇచ్చేయమని మళ్ళీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ బలంతో మమ్మల్ని నింపమని, అలాంటి గొప్ప పాట, అలాంటి స్తుతి, ఆరాధన మీరు మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.